రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ సప్తమి ఆదివారం పుబ్బా నక్షత్రం వెళ్ళగా ఉత్తర నక్షత్రం డిసెంబర్ 22వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాత సేవ, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా తిరుప్పావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్గోష్ఠి, తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో అంటే సింహవల్లి తయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఆండాళ్ళ వారి బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. ధనుర్మాస ప్రయుక్తంగా విశేషమైన ఉత్సవం అమ్మవారి సేవ అయిన తర్వాత ఆండాళ్ళ సన్నిధిలోకి అమ్మవారు వేయించేసిన తర్వాత విశేషారాధనం, నివేదనం, సేవాకాలం, చాతుర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర వ్యాఖ్యానం, విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలార్గిపు ముద్గాన్న నివేదనం అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో నివేదనం, విశేషారాధనం, నివేదనం, మంగళాశాస్త్రం, చాతుర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళాశాస్త్రం, మంగళ నీరాజనం అయిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో కూడి కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 ఈనాడు ఆదివార ప్రయుక్తంగా 7:30 గంటలకు అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు అర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు సహస్రనామార్చనం ప్రధానాలయంలో జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు అందులో భాగస్వాములు కావచ్చు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.